మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల ద్రోహి పార్టీ అని చెప్పేసి మరోసారి నిరూపితం అయిపోయింది. ఎందుకు ఈ మాట అంటున్నంటే రేపు ఆగస్టులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇచ్చి ఒక ప్రజల్ని విపరీతంగా నమ్మించినటువంటి ఈ రోజుల్లో ఈ ఈ సందర్భంలో రేపు మళ్ళీ ఆగస్టులోనే ఎలక్షన్లకు పోవాలి. కానీ దీనికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రం బీసీ కమిషన్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే చెప్పిండ్రో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో దానికి ఈరోజు తూట్లు పొడిచింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీసీ సంఘం నాయకులు రామ్మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే ఆయన బీసీ సంఘాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా కొట్లాడుతూ ఉన్నారు. ఈ రిజర్వేషన్ల మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం చేద్దాం. అన్నా, ఏందన్నా మొత్తానికి మళ్ళీ ఎక్కడ అంటే ఏడంటే మళ్ళీ అన్నే ఉంది కదా పరిస్థితి? అందరికీ నమస్తే అండి. నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. గత 25 సంవత్సరాలుగా 25 సంవత్సరాల సంచిగా ఇదే ఉద్యమాలలో ఉన్న ఏ రాజకీయ పార్టీలలో పోలేదు. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు చూసుకుంటూ వస్తున్నా, ఎందరో ముఖ్యమంత్రులు చూసుకుంటూ వస్తున్నా. ఎవరిని చూసినా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, పదవులు మారుతున్నాయి, అందరికీ పైసలు కూడా మారుతున్నాయి. కానీ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుందంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నది మాత్రం ఒకే ఒక్క జాతి, అది బీసీ జాతి. ఎందుకంటే ఈరోజు బీసీల స్థితిగతులను చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఒక ఎట్లా మున్సిపాలిటీ బాత్రూంలో వాడుకున్నాడు మమ్మల్ని పక్కకేసుడు. ఓట్ల ముందు ఒక మాట, ఓట్లు దాటిన తర్వాత ఒక మాట. రాకముందుకు ఏమంటారు, బీసీలారా 60% ఉన్నారు, మీరు మాకు ఓట్లు వేయండి, మేము ముఖ్యమంత్రులం అవుతాం, మేము ఎమ్మెల్యేలం అవుతాం. ఎప్పుడైతే మేము అందరం వాళ్ళ మాట నమ్మి ఓట్లేస్తామో అవతలకి గెలవంగానే తెట్టి తగలు పెడుతురు. ఓడ దాటక ముందుకు ఓడ మల్లయ్య, ఓడ దాటితే నా బోడ మల్లయ్య. అది బీసీల పరిస్థితి. అంతే ఈరోజు ఉన్న మార్కెట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఎన్నికలప్పుడు వచ్చి అయ్యా మీరు మీకు దండం పెడుతున్నాం, మమ్మల్ని గెలిపియండి, మా పార్టీ మీకు డిక్లరేషన్లు చేస్తుంది, మా పార్టీ మీకు రిజర్వేషన్లు ఇస్తుంది, మా పార్టీ మీకు అన్ని ఇస్తుంది అని చెప్పేసి మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు. అవి నాలుకలు కావాయి, పచ్చి తాటి మటలు అవి. నాలుకల కంటే చదువుకుంటారు, సంస్కారం ఉంటుంది, విజ్ఞానం ఉంటుంది, ఏమంటారు డబ్బులు ఉంటున్నాయి. పెద్ద పెద్ద పదవులకెళ్ళా మేము జడ్పీటీసీకెళ్ళా మొదలైనాం, మేము ఎంపీటీసీలకెళ్ళి వచ్చినాం, మేము మంచి పదవులు చేసినాం, ఎంపీగా చేసినాం, పెద్ద కాన్స్టిట్యున్సీలకు పెద్ద పార్లమెంట్ సెగ్మెంట్కి ఎంపీలు చేసినాం అంటారు. కానీ అబద్ధం మాట్లాడవద్దు. పెద్ద ఎవరైతే ఈ సమాజంలో బతుకుతున్నటువంటి బడుగు బలైన వర్గాలు ఉంటారో వాళ్ళతో చెలగాటమాడొద్దనే ఒక కనీస జ్ఞానం లేని మంత్రులని, ముఖ్యమంత్రులని, ప్రజలను చూస్తున్నాం ఈరోజు మనం. ఇది విచిత్రంగా ఉంది. ఎందుకంటే మొన్ననే కదా, ఎప్పుడో కాదు. నేను ఇప్పుడు ఇదే మీ మిర్రర్ టీవీ సాక్షిగా నేను ఒకటి చూపేదలుచుకున్నా. ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఒక్క 2 నిమిషాలు. నేను కూడా మాట్లాడను. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది కాంగ్రెస్. కర్ణాటక సీఎం మీరే చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదు. నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. సిద్ధరామయ్య చేతుల మీదుగా కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీల రిజర్వేషన్ల పెంపు, కొత్త స్థానిక సంస్థలు ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంపుకు హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమానికి 20,000 మీకు ఇప్పుడు నేను మాట్లాడితే వ్యూవర్స్ కోసమో లేకపోతే హైలైట్ కావడానికి కోసమో మిర్రర్ టీవీకి పెద్ద డబ్బులు రావాలనేమో అనుకుంటారు. మీడియా చెప్పదు కదా, 4th ఎస్టేట్ మీకు రేవంత్ రెడ్డి గారు లైవ్లో మీకు చూపించిన సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక నుంచి తీసుకొచ్చిన సిద్ధరామయ్య గారు. ఆయన ఒక బీసీ. ఏడవైనవు సిద్ధరామయ్య, ఏ త్వరలో పడుకున్నావు, ఏడవనుకున్నావు. ఏ రిజర్వేషన్లు ఇక్కడ మొత్తం 42% రిజర్వేషన్లు ఇస్తాను పెద్ద బింకనాలు కొట్టిపోయినావు. ఏడవనుకున్నావు అని అడుగుతున్న సిద్ధరామయ్యని. సిద్ధరామయ్య బీసీ ఏడి, ఈడ మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ ఏడి, ఆడ చెప్పినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఏడి. మొన్నటి వరకు కూడా మాట్లాడారు కామారెడ్డితో. తర్వాత కూడా మీరు ఏమన్నారు, కులగణనకు బీసీలకు చేస్తాం, మేము 23% నుంచి 42% పెంచి కులగణన ఇంటింటి సర్వే చేసి మేము స్థానిక సంస్థలకు పోతామని చెప్పేసి మాట్లాడారు. మిమ్మల్ని ఏం చేయాలి ప్రజాకోట్ల? మీరు ఎవరో కాదు, ముందు మేము అగ్రవర్ణాలు అడగట్లే, బీసీ వర్ణాలను అడుగుతున్నాం. సిద్ధరామయ్య ఏడి రవి, ఇవాళ ఎవరెవరైతున్నారో బీసీలల్లా హైకోర్టులు కానీ హైకోర్టులో పనిచేసే న్యాయవాదులారా, స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లారా, ఇళ్ళల్లో పనిచేసే వాకిలుక్కునేటోళ్ళారా, మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిర్రర్ టీవీ నుంచి. ఎవరైతే ఆ రోజు 42% రిజర్వేషన్ పెంచుతా అని చెప్పిన తర్వాతనే స్థానిక సంస్థలు చేస్తున్నారో వాళ్ళని ప్రజాకోట్ల నుంచి బహిరంగంగా శిక్ష చేయాలని డిమాండ్ చేస్తాను ఈ మిర్రర్ టీవీ ద్వారా. రైట్. దీంతో పాటు ఏదైతే ఈరోజు రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 లోపల చేసిండ్రు, ఇంకా రేపు 2 లక్షల వరకు చేయాలంటే దగ్గర 25 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఈ అవసరం ఉన్న నేపథ్యంలో రేపు ఆగస్టు 15 వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఆ డెడ్ లైన్ నుంచి తప్పుకోవడానికే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ తీసుకొని వచ్చారు. ఆగా మేఘాల మీద మళ్ళీ రిజర్వేషన్లు అయితే ఎట్లా అని చెప్పేసి బీసీ కమిషన్ మీద నెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు సింపుల్గా గ్రామీణ ప్రాచీన భాషలు చెప్పినట్లయితే నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, హిందీ మాట్లాడగలుగుతా. ఐఎమ్ ఆల్సో అడ్వకేట్, పిహెచ్డి స్కాలర్ నేను. కానీ నేను ప్రాచీన భాషలో చెప్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసేటి అన్నీ కూడా
ఇవన్నీ కూడా ఏంటంటే నక్కజిత్తుల వేషాలు. ఎట్లా అంటే మేము ఊర్లలో ఒక 1,00,000 లోపు ఉన్న వాళ్ళందరికీ 1,00,000 రుణమాఫీ చేసినాం. ఈ 1,00,000 రుణమాఫీ ఎంతమంది ఉన్నారో చూసుకొని ఆ పేరు మీద ఈ స్థానిక సంస్థలు పెట్టేసి గెలుద్దాం అనుకుంటుంది. అయితే దీనికి ఒక చరిత్ర, ఒక హిస్టరీ ఉంది. దీని వెనక ఎప్పుడైతే రిజర్వేషన్లకు ఫస్ట్ నుంచి కూడా జానారెడ్డి అనేట ఆయన అడ్డంకి. నేను ఇలా మీడియా సాక్షిగా చెప్తున్నా, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో కానీ ఈ రోజున్న ప్రభుత్వంలో కానీ జానారెడ్డి గారు బీసీలకు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే ఇప్పుడు ఆయన కమిటీ వేద్దానికి ఆయన సెక్రటరీ పట్టుకొస్తున్నారు. సెక్రటరీ మొన్నటి వరకు 2 టికెట్లు తీసుకున్నాడు, ఆయన మాట్లాడాడు, అలా కొడుకులు గెలిచినాడు, మాట్లాడాడు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు అనేసరికి ఆయన తెర మీదకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, కొత్తగా ఇప్పుడు మీరు చెప్పేదే జరుగుతుంది చూడండి. మీరు పొన్నం ప్రభాకర్ అన్నతోటి ఒకటి, రెండోది ఎవరైతే బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారో, బీసీ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఒక కమిటీగా తయారు చేసి అక్కడ మేము పెద్ద కమిటీ వేసినాం. మీ బీసీలకు దాని గురించి ఇప్పట్లో జనాభా గణన జరగదు, అది జరగాలంటే దానికి ఒక స్పెషల్ చట్టాలు రావాలి, పెద్ద హెలికాప్టర్లకు వెళ్ళి వైర్లు రాగాలని చెప్పేసి ఏదో మాయ మాటలు చెప్పి దీన్ని ఈ తప్పు వీళ్ళ మీద దోషేస్తారు. వీళ్ళ మీద దోషేసి మేమేం చేయాలి, పొన్నం ప్రభాకర్ అనే దిష్టిబొమ్మ దగ్ధం చేయాలి, చైర్మన్ ఒకలవర్ణ కృష్ణమోహన్ గారిది దిష్టిబొమ్మ దగ్ధం. మాకు మేము కొట్లాడుకుంటుంటే మీరు మాత్రం చక్కగా దాంట్లో కూర్చొని చాయ్ బిస్కెట్ తాగకుండా ఎన్నికలు పెడతారు. ఇదే మీ ప్లాన్. ఇది మాకు అర్థమైపోతూనే ఉంది. కానీ ఈసారి మేము నిందించబోయేది మీరు కమిటీలు వేసిన మా బీసీ లీడర్లని కాదు, మీరు కమిటీలు అయిపోయి మా ప్రిన్సిపల్ సెక్రటరీలను కాదు, మీరు కమిటీలు వేసే చైర్మన్లను కూడా ఏమనము. ఎవరైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఎవరైతే మాట్లాడిరో మీకు వీడియో చూపించినా మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నా. ఈ 42% రిజర్వేషన్లను ఎవరైతే అన్నారో వారిని మాత్రం వీధులలో కూడా తిరగనీయం. ఎందుకంటే మాకు కడుపులు కాలుతున్నాయి. మేము ఇవాళ జనాభా ప్రతిపాదికన ఎవరైతే మొత్తానికి లేదు, ఇవాళ ఈబీసీ రిజర్వేషన్లు 10% పెట్టిరు, వాళ్ళు ఉన్నది 7%. ఇది దుర్మార్గం. ఏంది ఈ పద్ధతి ఏందని అడుగుతున్నాం. మేము 60% జనాభా ఉంటే 23% ఇస్తున్నారు. అరే కనీసం మమ్మల్ని మేము అడుక్కోవట్లేము, జనాభా గణన చేయండి, చేసి మాకు ఎంత ఉన్నామో అంతవరకు ఇవ్వండి. ఇలా హైకోర్టు నేను సబ్జెక్ట్లోకి వస్తే 50% రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంగంలో ఉందని చెప్తున్నారు. ఆ 50% ఇచ్చేసాయి. ఆ 50%లో మాకు ఎంత వస్తుందో ఇచ్చేసాయి. అరే ఆ 50% చేస్తే 23 వస్తుందా? ఇలా 23% ఉన్నామా? మేము బీసీలో 23% ఉన్నామని ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక సాక్షిగా. మాకు కాన్స్టిట్యూషన్ ప్రకారం జనాభా ఎంత ఉందో అంతవరకు రిజర్వేషన్ పెంచాలి. కామారెడ్డిలో నువ్వేమేమి వాగ్దానాలు చెప్పినావో చెప్తా. కామారెడ్డిలో నువ్వు ఇవాళ కుల సంఘాల భవనాలు నిర్మిస్తా అని చెప్పినావు. ఇవాళ ఏదైతే విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు 10 లక్షలకు మించిస్తా అని చెప్పేసినావు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇలా ఎకరాలు కుల వృత్తులకు భవనాలు కట్టిస్తా అని చెప్పేసినావు. చేపల పెంపకదారులు ముదిరాజులను బీసీఏలో కలుపుతా అని చెప్పేసినావు. ఈ రకంగా ఒకటి కాదు నీ కామారెడ్డి డిక్లరేషన్ చదువుకో ఒకసారి రేవంత్ రెడ్డి గారు. మేము ఒకటే చెప్తున్నాం మా బీసీ కుల సంఘాల తరఫున, ఫైనల్గా ఈ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ జరగకుండా స్థానిక సంస్థలు జరిగితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాం. అగ్నిగుండమే కాదు, ఎందుకంటే మీకు తెలుసు జాట్ల ఉద్యమం చూసిర్రు, బుట్టల ఉద్యమం చూసిర్రు, పటేల్ ఉద్యమాన్ని చూసిర్రు. అంతకంటే ఎక్కువగా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తిరగబడుతున్నాం. ఎంబీబీఎస్లో పోతే అన్యాయం, ఇంజనీరింగ్లో పోతే అన్యాయం, చదువుకొని ఎక్కడ పోయినా కూడా ఉద్యోగాలలో అన్యాయం. 7% లేని ఈబీసీలకు ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. 300 పేపర్ వాళ్ళకు 100 మార్కులతో ఉద్యోగం వస్తుంది. అదే బీసీలకు 300లకు ఉన్న 60% ఉన్న బీసీలకు మాత్రం 300 మార్కులకు 250 వచ్చినా రావట్లే. అరే ఏం దుర్మార్గం రా మీకు. ఈ దేశం నడుస్తుంది బీసీల మీద రా. ముఖ్యమంత్రులకు చెప్తున్నా, ప్రధానమంత్రులకు చెప్తున్నా, మీ అందరిని ఒకటే చెప్తున్నా, మేమేమన్నా పాకిస్తాన్ వాళ్ళ మారయ్యా? ఈ దేశంలో ఉన్న బీసీలో పాకిస్తాన్ కాదురా నాయన మాది. మాకు వేరే ముఖ్యమంత్రి లేడు, మాకు వేరే మంత్రులు లేరు, మాకు వేరే ప్రధానమంత్రులు లేరు. వీఆర్ ఆల్ ఇండియన్స్. మేము కష్టపడ్డాం, మా శ్రమ నుంచి వచ్చిన, మా శ్రమ దోపిడీ నుంచి వచ్చిన దాంతో ట్యాక్సీలు పన్నులు మేము కడుతున్న పైసలతోటి ఇది నడుస్తుందనేది మర్చిపోవట్లేదు. మీరు మర్చిపోవద్దు. మీరు ఎవరైతే మా బీసీలకు కొర్రాటం పెట్టి మేము కొట్లాడుకుంటుంటే మీరు స్థానిక సంస్థలు పెట్టాలనుకుంటారో మీ ఆటలు చెల్లవు. దయచేసి నేను ఇదే వేదికగా మిర్రర్ సాక్షిగా చెప్తున్నా, మీరు ఎవరైతే ఉన్నారో బీసీ మంత్రులారా, బీసీ ప్రిన్సిపల్ సెక్రటరీస్లారా, బీసీ ఎమ్మెల్యేలారా, మీ చేతనైతే డిక్లరేషన్ చేయించండి. లేదంటే మీరు నిశ్శబ్దంగా ఉండండి. కొట్లాడడానికి మేము సిద్ధం. మీలాంటి వాళ్ళని 1000 మందిని మేము గద్దెలు ఎక్కిస్తాం. మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మిర్రర్ టీవీ సాక్షిగా చెప్తా ఉన్నాం.